లో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్ 1 దరఖాస్తుల గడువును పొడిగిస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ ప్రకటనను విడుదల చేసింది. ఈ నిర్ణయంతో నిరుద్యోగులు మరో 2 రోజుల పాటు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించినట్లయింది. కాగా టీఎస్పీఎస్సీ 563 గ్రూప్ 1 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా ఇప్పటి వరకు 2.7 లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్ 1 దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ ఒక ప్రకటనను విడుదల చేసింది. ఈ నిర్ణయంతో నిరుద్యోగులు మరో 2 రోజుల పాటు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది ప్రభుత్వం. దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ మూర్తి. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి గడువు ఈ రోజుతో ముగిసింది. కానీ ప్రభుత్వం టీఎస్పీఎస్సీకి సంబంధించి మరొక 2 రోజుల పాటు గ్రూప్ 1 అప్లికేషన్లకు సంబంధించినటువంటి గడువును పొడిగిస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు అంటే ఫిబ్రవరి 19వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి టీఎస్పీఎస్సీ ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14 ఈ రోజు వరకు కూడా దరఖాస్తులను స్వీకరించినటువంటి పరిస్థితి. కానీ 563 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కి ఇప్పటి వరకు కూడా గతంలో కంటే దాదాపు 1,00,000కు పైగా కూడా అప్లికేషన్లు తక్కువ వచ్చాయంటూ కూడా దాని మూలంగా మరొక 2 రోజుల పాటు నోటిఫికేషన్ దరఖాస్తులు స్వీకరణకు సంబంధించినటువంటి గడువును 2 రోజుల పాటు పొడిగించడంతో నిరుద్యోగులు ఎవరైతే కొంత టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో ఇతర కారణాలతో అప్లై చేసుకోలేకపోయినటువంటి నిరుద్యోగులంతా కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొక 2 రోజుల గడువుతో మరికొన్ని దాదాపు వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చేటటువంటి అవకాశం ఉందంటూ కూడా టీఎస్పీఎస్సీ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ నాగేంద్ర. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.